నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. శరీర స్వభావం గలవారు కారు అని, స్వభావం కలవారు కారు అని నెత్తి మీద 2 వేసుకుని చూసారా? కింద ఆ ఫుట్ నోట్లో దానికి మనం అర్థం చూసినట్లయితే ఆత్మ ఎందున్న వారే కానీ శరీరం అందున్నవారు కారు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల ఆత్మ ఎందే మనం ఉన్నట్లు శరీరమందు మనం ఉన్నట్టు కాదు. ఆత్మ యందు మనం ఉన్నట్టు అంటే మనం పరలోకానికి వారసులు అవుతాం. శరీరమందు ఒకవేళ ఉన్నట్టు అయితే వారు క్రీస్తు వారు కారు అని ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నారు. ఆత్మను పొందుకుంటే మాకు ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్మ మేము పొందుకున్నామని ఎలా గుర్తించాలి అని కొందరు ప్రశ్నిస్తే అనేకమైన సమాధానాలు మనం యోహాను సువార్తలోను పత్రికలోనూ మనం చూడొచ్చు. దానిలో మూల పదం ఏంటంటే, దేవుని ఆత్మతో నింపబడితే మొట్టమొదటిగా వారిలో జరిగేటువంటి గొప్ప పినుమార్పు ఏంటంటే దేవుని ఆత్మ స్వభావం లేకుండా పరిశుద్ధాత్మను పొందుకున్నాను అని అంటే కనుక అది వారిని వారు మోసపుచ్చుకోవడము, అది భ్రమపరచు ఆత్మ, అది అబద్ధపు ఆత్మ. కానీ వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆత్మతో మీరు నింపబడితే దేవుని స్వభావం మీరు కలిగి ఉంటారు. దేవుని స్వభావం ఏంటి? ప్రేమ, కనికరము, వాత్సల్యము, సాత్వికము, దీనత్వం, కరుణ. ఇవి దేవుని స్వభావం, ఆయన గుణలక్షణాలు. అయితే ఆత్మను పొందుకున్నామని చెప్పి శరీరమందు ఉన్న క్రియలు చేసినట్లయితే అది భ్రమపరచు ఆత్మ. ఇంతకీ శరీరమందు ఉన్న క్రియలేంటి? శరీర స్వభావం ఏమిటి అని మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చూస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనేరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. మరొక భాషలో చెప్పాలంటే వాడు క్రీస్తు వాడు కాదు. దేవుని ఆత్మచేత, క్రీస్తు ఆత్మచేత నింపబడకపోతే వాడు క్రీస్తు వాడు కాడు. శరీర స్వభావములు వాని యందు ఉండి ఆత్మను పొందుకొని ఉన్నామంటే కనుక అది భ్రమపరచు ఆత్మ. శరీర కార్యములు మనం స్పష్టంగా చూసాం. వీటిని చేయవారే దేవుని రాజ్యములకు ఎంత మాత్రమో వారసులు కానేరరు. ఇవన్నీ లోతులో నుంచి, హృదయ లోతులో నుంచి శరీర క్రియలు స్పష్టముగా బయటకు వెలువడేటువంటి స్వభావ క్రియలు. ఇవి సాతాను సంబంధమైనవి. సాతానుగడు హృదయంలో తిష్టేసుకుని ఉంటే జరిగేటువంటి క్రియలు ఇవే. అభిచారము, విగ్రహారాధన, అపవిత్రత, జారత్వము, ద్వేషము, కలహము, మత్తతలు, కక్షలు, క్రోధాలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అనగానే వ్యర్థంగా సమయాన్ని వెళ్ళబుచ్చేటువంటి సినిమాలు, సినిమా పాటలు, సీరియళ్ళు, సినిమా డ్యాన్సులు, ఇవి మొదలైనవి అని వదిలేశారంటే అక్కడ భక్తుడు అక్కడ మనం రాసుకోవాలి, రాబో తరంలో మొదలైనవి వస్తాయి. వీటితో పాటు ఇంకా ఏంటి అవి? ఇవే ఫేస్బుక్లు, ట్విట్టర్లు, వాట్సాప్లు, వ్యర్థముగా సమయాన్ని కానిచ్చే సీరియళ్ళు, సినిమాలు, ఇవన్నీ కూడా మొదలైనవి అనే ప్లేస్లో మనం పెట్టేయాలి. ఇదే మొదలైనవి రాసి వదిలేశాడు. ఇంకా అనేకమైనవి ఉన్నాయి. వస్తూ ఉంటే తరాలు దాటే కొద్దీ కొత్త కొత్త పాపాలు వస్తూ ఉంటాయి. పాపాలు కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. అప్డేట్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పాపాల దగ్గర మనం ఆ లిస్టులో మనమే రాయాలి. ఎలా తెలిసింది పాపమని? దేవుని ఆత్మను పొందుకుంటే ఆత్మ స్వభావం చెప్తుంది, ఇది తప్పు, ఇది నాకు నచ్చదు, ఇది నా స్వభావానికి విరుద్ధంగా ఉన్నది నేను చెప్తారు. నేను ఫేస్బుక్ వాడేటప్పుడు ప్రభు చెప్పారు, ఇది ఫేస్బుక్, ఇది నా స్వభావం కాదు, ఇది శరీర స్వభావము, దీన్ని తీసేయి, దీని నుంచి దూరంగా వెళ్ళిపో అని. దాని నుంచి మించిగా నేను దాన్ని డిలీట్ చేసి 15 సంవత్సరాలు అకౌంట్ యాక్టివేట్ చేయడానికి ఒక 5 నిమిషాలు అయిపోయింది. కానీ దాన్ని డిలీట్ చేయడానికి నేను 21 రోజులు ఆగాను.
అంటే దాని నుంచి వదిలించుకోవడం అనేది చాలా కష్టం. పాపం చేసినప్పుడు ఈజీగానే ఉంటుంది, దాని నుంచి దూరం అవడానికి, దాన్ని వదిలించుకోవడానికి పట్టే కాలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది అంత భయంకరమైనది. దేవుని స్వభావం మరి మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మను స్పష్టంగా మనకు చెప్తున్నారు. శరీర క్రియలు మనలో ఉన్నట్లయితే మనం దేవుని రాజ్యానికి వారసులము కాలేము. ఒకవేళ మనం చదువుకున్న గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు ఉన్నటువంటి క్రియలలో ఏవైనా ఉన్నట్లయితే వాటిని ఈ దినము విడిచిపెడదాం. ప్రభు స్వరానికి మనం లోబడదాం, దీనత్వం ధరించుకుందాం, ఆయన చిత్తానుసారంగా అడుగు వేద్దాం. దీనత్వం ధరించుకుని పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన రాజ్యానికి మనం వారసులము అవుదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.